ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్లను ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మన మండల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ లోపల. మరి దాని లోపల ఒక డ్రాయింగ్ రూము, ఒక పెద్ద బెడ్రూము, ఒక కిచెను, ఒక వాష్రూము, ఒక బాత్రూమ్తో పాటు 400 ప్లింత్ ఏరియా వస్తున్నది. మరి దాన్ని 2 రకాలుగా చేసింది. ఒకవేళ ప్లాటు ఆ విధంగా లేకపోతే, ఒకవేళ పొడవుగా ఉంటే దాన్ని కూడా ఇచ్చిండ్రు. ఒకటి ఈ విధంగా, ఒకటి ఈ విధంగా. దీని కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. ఈ ఇందిరమ్మ ఇల్లు కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. బేస్మెంట్ దాకా 1 లక్ష రూపాయలు, గోడలు కడితే 1 లక్ష రూపాయలు, రూఫ్ వేస్తే 2 లక్షలు, ఫినిషింగ్కు 1 లక్ష రూపాయలు. ఈ విధంగా బెనిఫిషర్స్కు ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదకు ముందు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. మరి అట్లనే వికారాబాద్ లోపల కూడా నియోజకవర్గంలో మనకు సంబంధించి ఫస్ట్ ఎవరికైతే నిజంగా ఇల్లు లేవో, ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళని మొదటి విడతగా తీసుకుంటాము. తర్వాత ఈ రూఫ్ బండలున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకుంటాము. ఎట్లయితే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ పద్ధతిలో తీసుకున్నారు, అదే మోడల్గా సాచురేషన్ పద్ధతిలో తీసుకొని అన్ని ఇల్లు లేని నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ 5 ఏళ్ల కాలంలో ఒకట వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనే మాట లేకుండా అందరికీ కట్టించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.